చూడడం జరిగింది. సినిమా వరకు చూసుకుంటే ఎన్టీఆర్ అన్న మాత్రం చాలా హైలైట్ చేశారండి సినిమాకి. చాలా అంటే చాలా హైలైట్ చేశారు. ఆయన క్లోజ్అప్ షాట్స్లో కావచ్చు, లేదంటే ఆయన జంపింగ్ సీన్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, లేదా ఎంట్రన్స్ సీన్ కావచ్చు. నిజంగా చెప్తున్నాను, ఆయన డీల్ చేసిన విధానం అయితే మాత్రం సినిమాలో చాలా అంటే చాలా బాగుంది. చాలా కేర్ తీసుకుని, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి సీన్లో నన్ను చాలా బాగా చూపించారు. కాకపోతే డ్యాన్సుల్లో మాత్రం నిజంగా ఇరగదీశారని చెప్పాలన్నా. నిజంగా ఋతిక్ రోషన్ మ్యాచ్ చేస్తాడా లేదని అనిపించింది, కానీ నిజంగా ఇద్దరికి ఏం మాత్రం తీసుకోకుండా ఆ సాంగ్లో డ్యాన్స్ చేశారు. ఇద్దరు వేసారనమాట. కొరియోగ్రఫీ ఎవరు చేశారు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎవరు డామినేట్ చేయలేదన్న. కాకపోతే సినిమాలో హై ఎవరికి ఉందంటే ఎన్టీఆర్ అన్నకి. యాక్షన్ సీక్వెన్స్లో కావచ్చు, లేదా యాక్టింగ్లో కావచ్చు. నిజంగా ఆయన పండించేస్తారు యాక్టింగ్. ప్రతి సీన్లో ఆయన యాక్టింగ్ చూస్తే మనకి ఆ సీన్ పండిపోద్ది అనమాట. అంత బాగా యాక్ట్ చేశాడు. బట్ కియారా అద్వానీ గారు ఏంటంటే సినిమా పరంగా ఒక హీరోయిన్ ఉండాలి అని పెట్టారు తప్ప ఆవిడ పరంగా పెద్దగా అంటే ఇంపాక్ట్ లేదు. ఏదైనా ఏది లేదు, ఇంపాక్ట్ ఏం కనిపించలేదు. నిజంగా ఆయనకి ఋతిక్ రోషన్కి హీరోయిన్ ఉన్నా, అంత బాడీ ఉన్నా, నిజంగా ఎన్టీఆర్ వచ్చిన మాత్రం గూజ్ బంప్ సీన్స్ ఉంటాయి. అంటే ఎన్టీఆర్ డీల్ చేసిన విధానం అయితే మాత్రం చాలా బాగుంది. ఆయన ప్రతి సీన్స్ గూజ్ బంప్స్ విధంగా నిలిపారు అనమాట. అనుకోవచ్చు. అంటే సినిమాలో ఎవరు మెయిన్ కాదు, ఇద్దరు సమానే. ఒక ఆయన నెగిటివ్ అవుతాడు, ఒక సీన్లో ఈయన నెగిటివ్ అవుతాడు. సో ఓవరాల్గా అలా కింద మీద పడుతుంది. సినిమాని అయితే బోరు కొట్టకుండా మాకు చూసినంతసేపు సరే బాగానే అనిపించింది అన్న దిదిగా తీసుకెళ్లారు. అంటే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని కాకుండా జస్ట్ ఓకే అన్న సినిమా అంతే. రేటింగ్ వరకు అడగొద్దు అన్న, ఎందుకంటే ఒకసారి వచ్చి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి హ్యాపీగా ఉండొచ్చేమో, కానీ అదర్ ఫ్యాన్స్కి అయితే ఒకసారి చూసే సినిమా అన్న. అంటే బోర్ కొట్టలేదు అంతే సినిమా. మన బ్లాక్ బస్టర్ పక్కన పెడితే అది కానీ యావరేజ్ అయితే, ఒకవేళ ఇది వాటర్ చూడడానికి రీజన్ చెప్పాలంటే కేవలం ఎన్టీఆర్ గారి స్పీచ్. ఏదో టిస్టులు ఉంటాయి, ఏదో మెరుపులు అరుపులు ఉంటాయి అన్నారు. కేవలం ఆయన స్పీచ్ కోసం నేను వార్ 2కి వెళ్ళాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఋతిక్ రోషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మూవీస్ ఎప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. ఆయన ఉండడానికి కారణం ఒకటి. సో వార్ 2 రావడానికి కానీ హిట్ అవ్వడానికి కారణం అయితే మాత్రం ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే మనోడని లేపుకోవడం కానీ ఆయన ఎలాగా సారే కాబట్టి ఋతిక్ రోషన్ మనోడిని ఎక్కువ లేపారు సినిమాలో. సో ఓవరాల్గా అయితే నాకు బోర్ కొట్టనివ్వలేదన్న. సినిమా అయితే బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సినిమా బాగుందన్న. వార్ 2 మూవీ చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే ఎన్టీఆర్ గారి ప్రజెంటేషన్ అలా ఉంది. స్క్రీన్ ప్రజెంటేషన్ ఋతిక్ రోషన్ గారిది చాలా చక్కగా చూపించడం జరిగింది. సో కొన్ని సీన్లలో ఎన్టీఆర్ గారే ఋతిక్ గారిని డామినేట్ చేశారంటున్నారు. ఖచ్చితంగా ఉంది. ఇది ఎన్టీఆర్ సినిమాలో ఋతిక్ రోషన్ గారు గెస్ట్లా ఉన్నారు. ఎన్టీఆర్ గారు ఋతిక్ రోషన్ గారి సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్లా అనిపించలేదు. సినిమా అంతా ఎన్టీఆర్ లాగా ఉంది. అయితే ఇందులో అన్ని బాగున్నాయి. సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెంటేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏదన్నా బాగోలేదు సినిమాలో కొంచెం మైనస్ ఉందని నాకు అనిపించింది ఏంటంటే మా హీరోకి హీరోయిన్ లేదు, మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు. ఏ జాన్వీ కపూర్ పాపనే తీసుకొచ్చి ఒక మంచి సాంగ్ పెడితే బలే అనిపించింది. కానీ సినిమా వాళ్ళిద్దరు స్క్రీన్ మీద చూస్తుంటే చాలా బాగున్నాయి. నిజంగా అనిపించింది నాకు. అసలు ఎన్టీఆర్ అన్న చేసినోడు ఇక ఋతిక్ రోషన్కి అలవాటు, ఇలా ఆల్రెడీ చేసాడు కాబట్టి ధూమని ఇలాదని ఇదని చేసాడు కాబట్టి అలా. కానీ ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ చేయడంతో అనిపించింది. కాబట్టి ఓవరాల్గా ఈ ఋతిక్ రోషన్ డామినేట్ చేశాడబ్బా యాక్టింగ్ పరంగా అయితే. తర్వాత చాలా పడదు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఋతిక్ రోషన్ గారు వచ్చినప్పుడు లేదు, ఏదో అలాగా వెళ్ళినట్టు ఉంది. కానీ ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రం కొట్టాడు. అలాంటి టాలీవుడ్లో ఉంటే బాగుంది అనిపించింది. అంత ఘోరం కొట్టాడు. చాలా బాగుంది. బాగుందన్న. వీళ్ళిద్దరూ ఇంకా ఒకటి అవ్వడం, వీళ్ళు ఎవరి కోసం అయితే పని చేస్తారో వాళ్ళు వేసేయడం, ఇది బాగుంది. సినిమాకి ఇది బాగలేదని కూడా లేదు. ప్రెజెంటేషన్స్ అయితే ఇద్దరిది చాలా బాగుంది. నెగిటివ్ షేడ్స్ ఎలా అనిపించాయి? నెగిటివ్ షేడ్స్ అంటే ఫస్ట్ నార్మల్గా ఎండ్ ఆఫ్ ది సీన్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సీన్ మనం ఋతిక్ రోషన్ గారు ఎంట్రీ కానిచ్చి ఒక 20 minutes సినిమా ఒక లెవెల్లో వెళ్తుంది. అంటే పర్వాలేదు వెళ్తుంది సినిమా. ఎన్టీఆర్ గారు ఎంట్రీ అయిన తర్వాత సినిమా బాగా తీసుకెళ్ళిపోయాడు. లాస్ట్ క్లైమాక్స్ ఒక 15 minutes ముందు చిన్న అలా అనిపించింది. కానీ ఓవరాల్గా ఇప్పుడు ఫ్యాన్గా నాకు ఏ సీన్ అన్నా నచ్చుతుంది. కానీ నాకు ఏమన్నా మైనస్ అనిపించింది అంటే హీరోయిన్ లేదన్న లోటు తప్ప మిగతా అంతా ప్లస్ అనిపించింది. హైలైట్స్ ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారు యాక్టింగ్, సలాం సాంగ్, ఎన్టీఆర్ గారు ఉన్నట్టు ఇంటర్వ్యూలో ఫస్ట్లో ఒక ఫైటు, ఎండింగ్లో కంటే ముందు వచ్చే ఫైటు, ఇదే సినిమాకి ప్లస్లో. ఇంకా చెప్పుకోవడంటే ప్లస్లో ఏంటంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది ఒకటే చెప్పొచ్చు సినిమా కోసం. 3.5 out of 5. ఎన్టీఆర్ అని ఋతిక్ రోషన్ అది ఎవరు చెప్పారన్నా బాగోలేదండి. మీరు చెప్తున్నారేమో బాగా. మీ సినిమా చూసారా? పని ముందు చెప్పండి. సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి సినిమా ఎలాగుందని. అరవింద సమితే పోయిందని చెప్పారన్న, జైలో కోసం సినిమా పోయిందని చెప్పారన్న. కొన్ని రోజులు ఆగండి నాయన, ప్రజలందరూ వచ్చి చూస్తారు, సినిమా ఎలాగుందో రివ్యూ ఇస్తారు. ఎందుకు తొందరపడాలి మనం? చాలా మంది అరే అన్న సినిమా ఈ రోజు వచ్చిందన్న, ఈ రోజు వచ్చి ఇవాళ 7 గంటల షో ఇక్కడ ప్రసాద్లో పెడితే నిన్న 3 రోజుల ముందే వార్ 2 రివ్యూలు వస్తాయి. ఎలాగొచ్చేస్తాయి అనేవి చెప్పండి.
యూట్యూబ్లో అలా పెట్టే సినిమా రాకముందు అలా పెట్టేస్తారన్నా. సరే సినిమా ఇప్పుడు సినిమా ఎన్టీఆర్ అని ట్రోల్ చేసి కింద తొక్కలని చాలా మంది చూస్తున్నారు. ఆయన ఒక్క మాట చెప్పిండు, ఆయన తొక్కే కొద్ది ఎదిగిపోతుంటాడు అన్నమాట. ఒక మెట్టి కట్టిన తర్వాత ఇంకా ఆ మెట్టి మీద మెట్లు ఎత్తునే ఉంటాయి, ఇంకా తగ్గవ మెట్లు. ఎప్పుడు తగ్గుతాయి? 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మెట్టి కిందకి అలా పడిపోతుంటది. అప్పటి వరకు ఎన్టీఆర్ అని తిరిగే లేదు. 2 కాలు ఎలాగే లేపిండు అని ఎన్టీఆర్ అన్న. ఏ హీరో అయినా ఇదే లేపుతాడు, కానీ మా ఎన్టీఆర్ అనే టెంపర్ ఎలా లేపిండో ఈ సినిమాలు ఇద్దరు రకం ఇలాగ లేపి చూపించిండు. ఒకటి రుతిక్ రోషన్ అన్న, ఒకటి ఎన్టీఆర్ అన్న, ఇద్దరు ఈక్వల్ ఈ సినిమా కానీ చూపించిండ్రు అన్న. కూలీకి ఉంటుందన్న. రజనీకాంత్ ఫ్యాన్స్ రజనీకాంత్ ఉంటారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ అని ఉంటారు. తమిళనాడు ఆయన దేవుడు, మా తెలుగు ఇండస్ట్రీలో ఈయన దేవుడు. మాకు గుళ్ళో దేవుడు ఉంటాడు, మా గుండెలో మా ఎన్టీఆర్ అని ఉంటాడు, అంతే. రజనీకాంత్కి చాలా మంది ఉన్నారు భక్తులు, మా ఎన్టీఆర్కి చాలా మంది భక్తులు ఉన్నారు. సో ఇప్పుడు అంటే ఎన్టీఆర్ గారు హృతిక్ గారిని డామినేట్ చేశారంటున్నారు. ఎన్టీఆర్ అన్న రుతిక్ రోషన్ డామినేట్ చేశారనేది మా ఎన్టీఆర్ అని చెప్పలేదు, మీ ఫ్యాన్స్గా చెప్తున్నాం. డామినేట్ చేసిండు అంతే. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ క్లైమాక్స్ ఇంకా వదిలి అన్న యాక్టింగ్ ఎన్టీఆర్ యాక్టింగ్ అని ఎవరన్నా చేస్తారన్న? బాహుబలి లాంటి సినిమాలోనే యాక్టింగ్లో అవార్డులు లేవు. టెంపర్ సినిమాకి అవార్డు వచ్చింది, జయలోకుస్కి అవార్డు వచ్చింది, అరవింద్ సమకి అవార్డు వచ్చింది, నిన్నగా మొన్న ఆర్ఆర్కి అవార్డు వచ్చింది, దేవరా కూడా అవార్డు వచ్చింది అన్న. సూపర్ విలన్ సూపర్ ఉందన్న, మంచి చేసిండు, అన్ని బాగా చూపించిండు. మొత్తంగా ఓవరాల్ చెప్తే ఏం చెప్తారు వాటి గురించి? ఓవరాల్ చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ అన్న, అంతే. ఎలా ఉందన్న వార్త? చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కంప్లీట్ గా హృతిక్ గారిని డామినేట్ చేస్తుంది అని అంటున్నారు. సో ఏం చెప్తారు? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు కూడా కాదు, ఎప్పుడు కూడా మనం చెప్పుకోవాల్సింది అది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అంటే ఆయనతోనే. సో మనం ఎక్కడైనా కెమెరా పెట్టినా కానీ ఆయన ఫేస్లో కూడా ఎక్స్ప్రెషన్స్ చాలా క్లారిటీగా చూపిస్తారు, అది మనకు తెలుసు. సో ఏంటంటే సినిమా కూడా చాలా బాగా చూపించారు ఎన్టీఆర్ని. అందులో ఎలివేషన్లో చాలా పడ్డాయి ఎలివేషన్లో చాలా బాగుంది. ఒక ఎన్టీఆర్ని మనం చూస్తుంటే ఇప్పుడు కన్నా ఇంతకుముందు చూసే కన్నా ఇప్పుడు ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ని ఆ ఎలివేషన్లో చూడడం అనేది చాలా ఫస్ట్ టైం అనమాట అలా చూడడం మనం. చాలా బాగుంది. ఏంటంటే ఎన్టీఆర్ గారిని సరిగ్గా చూపించారా తెలుగు? లేదన్న, ఎన్టీఆర్ని ఎంతవరకు చూపించాలి అంతవరకు అంటే ఎక్కువ చూపించాడు, డబల్ చూపించాడు. ఆయన జస్ట్ అలా మనకి స్క్రీన్ మీద కనపడుతుంటే ఒక సెలబ్రేషన్లా ఉంది. ఎందుకంటే ఆయన అలా కనపడుతుంటే ఒక ఫేస్ మీద వాల్యూ ఏమంటారు, ఈ ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఆయన చూపించేది కూడా చాలా బాగుంది. డ్యాన్స్ కూడా చాలా బాగుందన్న. ఫైట్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు, మామూలుగా లేదు. క్లైమాక్స్ ట్విస్ట్ అంటే అసలు హైలైట్ అనేది, అది ఒక్క 15 నిమిషాలు అంటది, అసలు మామూలుగా ఉండదు అన్నది. క్లైమాక్స్ ఇద్దరు సమానంగా చేశారు, వాళ్ళే ఎక్కువ వీళ్ళు ఎక్కువ కాదు. కానీ ఎన్టీఆర్ మనం చెప్పుకోవాలి, మన తెలుగు హీరో కాబట్టి హిందీ ఆడియన్స్ కి డెఫినెట్ గా ఎన్టీఆర్ ని ఎక్కువ ఎలివేట్ చేస్తారన్న కామెంట్స్ వినిపిస్తాయి. డెఫినెట్ గా లేదన్న, అంత ఇద్దరిది సమానంగా ఉంది. ఎక్కడ తక్కువ కూడా చేయలేదు, రుతిక్ రోషన్ కూడా ఎక్కడ తక్కువ చేయలేదు. మొత్తం ఇద్దరిది ప్రాపర్గా ప్యాక్ చేసి పెట్టారు సినిమా. ఓకే. పార్ట్ 2 సినిమా చూసి వచ్చాను. మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురు, సూపర్ ఉంది గురు సినిమా. అసలు చెప్తున్నాను, ఈ సినిమా ఫైట్లు కానీ యాక్టింగ్ కానీ అసలు ఇద్దరు హీరోలని చూపించడం అసలు విధానంలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎన్టీఆర్ అని కూడా ఎక్కువ తక్కువ అయితే చూడలేదు. అసలు రితిక్ రోషన్ గారి బాడీ ఏంటి, ఆ పర్సనాలిటీ ఏంటి, అసలు ఆ పక్కన మన ఎన్టీఆర్ అని నిలిస్తే అసలు కొంచెం తక్కువ అనిపించింది నాకు. కూలీ అంటేనే కూలీ చూడలేదు, కానీ కూలీ అయితే కంటే వార్ 2 బెస్ట్ అనుకుంటున్నాను నేను. వార్ 2 అయితే చాలా బాగుందన్న నేను చూసినంత వరకు అయితే. ఎలివేషన్స్ పడ్డాయి, చాలా పడ్డాయి ఎన్టీఆర్ గారికి, చాలా పడ్డాయి, చాలా బాగుంది. అసలు ఫైట్లు కానీ డ్యాన్స్ కానీ ఎక్కడ కూడా బోర్ లేదు. ఆ ఎఫెక్ట్స్, ఆ కళ్ళు, ఆ చూసే విధానము, అబ్బా అసలు అవి ఇంకా గుర్తొస్తున్నాయి ఆ ఫైట్లు చూస్తుంటే. క్లైమాక్స్ చాలా బాగుంది ట్విస్ట్. అంటే ఇద్దరు కలిసిపోవడం ఏంటంటే ఈ సీన్లో ఎన్టీఆర్ గారిని నెగిటివ్ అన్నాడు విలన్. అంటే స్పైల్ అంటే నెగిటివ్గా చూపించారు కొంచెం, అంటే విలన్ టైప్ చూపించి తర్వాత క్లైమాక్స్లో హీరోలో చూపించారు. అసలు ఇద్దరు సేమ్ ఉంది, ఈక్వల్, కానీ నెగిటివ్ అంటే నెగిటివ్ ఏం లేదు, సేమ్. ఎందుకంటే అంటే రోలు అంటే ఒకటి నేనే రఘు అని ఒక కాన్సెప్ట్, నేనే ఫేమస్ కావాలి, నేనే నెంబర్ కావాలని ఉంటుంది. ఇందులో ఏంటంటే ఈయన
రితిక్ రోషన్ గారు ఇండియా ఫస్ట్ అంటే ఆర్మీ కోసం పనిచేసి మన ఇండియన్ కాపాడాలని చెప్పేసి ఒక స్క్రిప్ట్ అన్న అంతే. ఓవరాల్గా అయితే సినిమా ఎక్సలెంట్ అన్న. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అండ్ రితిక్ రోషన్ యాక్టింగ్ సూపర్. అసలు ఎక్కడ చెప్తున్నా డామినేషన్ చేయలేకపోయాడు కానీ కొంచెం తక్కువ అంటే సేమ్ చూపించారు కానీ డామినేషన్ చేయాలంటే ఆ పర్సనాలిటీకి మనం చేయలేం కదా. పుష్ప 2 రికార్డులు బ్రేక్ అవుతాయి అని చెప్పలేను కానీ పుష్ప 2 కంటే ఇదే బాగుంది నాకైతే. 100% చెప్తున్నా. 10,000 కోట్లు పక్కానా, 10,000 కోట్లు పక్కా.